లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది. చాలామంది స్తంభన అనుకుంటున్నారు, కానీ కుజ స్తంభన కాదు. అది కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 21వ తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ 6వ తేదీ 6, 7 తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు. అదే నీచపడి వక్రిస్తాడు. వక్రించి జనవరి 22వ తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు. అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం. దీన్ని బట్టి ఏమంటారంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు. కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాన్ని స్తంభన కింద తీసుకోవాలి. స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు. బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి. స్తంభించినా, వక్రించినా, నీచబడ్డా, అంటే ఒకవైపు నీచబడి ఉన్నాడు, వక్రించున్నాడు. ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసులను చూస్తుంది, ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, ఎటువంటి మంచి జరగనుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మీకు కుజుడు ఎప్పుడైతే మనకు మారుతున్నాడో 21వ తేదీ అక్టోబర్ నుంచి 2వ స్థానంలో నీచంలోకి వెళ్తున్నాడో, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తలు ఏమిటి ఇక్కడ, ధనస్థానము కుటుంబ స్థానంగా చెప్తూ ఉంటారు 2వ స్థానాన్ని. సో మీరు ధన విషయాలలో, కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటకి సంబంధించిన విషయాలు కొంతమంది చూడండి కొంచెం బ్లర్గా ఉందండి, చూపించుకుందాం అనుకుంటున్నా అవ్వట్లేదు, అలా 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 అంతే, తర్వాత ప్రాబ్లం వస్తుంది. అలాగే ఏదైనా ల్యాండ్కి మనీ ఇచ్చేటువంటి విషయంలో, బికాజ్ ఆఫ్ కుజుడు నీచబడి ఉంటున్నాడు కదా ఆ విషయంలో. మరి ఇక్కడ ఈ కుజుడు ఈ ప్రభావం ఇస్తున్నాడు. మరి శని 9వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు ఏదైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలోనే, హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, నిర్ణయాలు తీసుకునే విషయంలోని గురువులతో కొంచెం అనవసరంగా చిన్న చిన్న గొడవలు, గురువులు, తండ్రి తరపు వాళ్ళు, తండ్రి వరుస వాళ్ళతో గొడవలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కుటుంబ సభ్యుల్లో. ఇందులో మళ్ళీ ఒక మిరాకిల్ ఏమిటి, ఒక మంచి ఏమిటి అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క రవి ముఖ్యంగా అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ మధ్యలో మీకు రవి నీచ పొందుతాడు తులారాశిలో. ఆ సమయంలో మిథునం వారికి ఏంటంటే కాస్త సిబ్లింగ్ వరుస వాళ్ళకి లేదా ఏదైనా సంతానం కోసం చేసే ప్రయత్నము, ఇటువంటి వాటిల్లో మీకు అద్భుతమైనటువంటిది కనబడుతుంది. అలాగే రాజకీయ సంబంధించిన, ఎందుకంటే రవి రాజకీయ స్థానంలో ఉంటూ మీకు యోగాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు, కొంతమంది చూడండి సినిమా ఫీల్డ్ ఇట్లాంటి వాటిలోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ మిథున లగ్నం ఆరు మిథున రాశి వారికి ఈ సినిమా ఫీల్డ్ కానివ్వండి, అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఈ రాజకీయ సంబంధించిన ఫీల్డ్ కానివ్వండి, ఈ క్రియేటివ్ ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, లేనట్లయితే కొంతమందికి చూడండి మెడికల్ రిలేటెడ్గా వీళ్ళు కొంచెం రీసెర్చెస్ కానీ ఇట్లాంటివి వెళ్ళేటప్పుడు మెడికల్ ఫీల్డ్ పరంగా కూడా వీళ్ళకి సక్సెస్ రావడము. సినిమా ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్, రాజకీయం ఫీల్డ్ వాళ్ళకి పర్టికులర్గా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 మధ్యలో మీరు చేసే ప్రయత్నానికి నీచభంగ రాజయోగం చక్కగా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ టైంలో
కొంత మీడియేటింగ్ ద్వారా కూడా ధనయోగాన్ని ఇస్తుంది అక్కడ. కాబట్టి ఈ యొక్క విషయాలు చూసుకోవాలి. ఈ విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ ముందుగా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే, మేషం వారికి లగ్నాధిపతి నీచ పొందుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే లగ్నాధిపతి నీచంలోకి వెళ్తున్నాడు, అది మరలా అక్కడి నుంచి శనిని వీక్షిస్తున్నాడు అన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళకి దీంట్లో రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి ఎంటర్ అవుతాడో, రవికున్న ఫలితం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉండేటువంటి ఫలితాలు ఏమిటి, మీ లగ్నరీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఒకటి, మీ లగ్నాధిపతి ఎప్పుడైతే నీచ పొందుతున్నాడో ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అంశము పర్టికులర్గా వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ఏదైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఈ పర్టికులర్ టైంలో, ఇందాక నేను మీకు చెప్పాను కదా, అక్టోబర్ 21వ తేదీ నుంచి మనకి మధ్యలో మనకి డిసెంబర్ 6వ తేదీ వరకు ఆయన అక్కడ నుండి వక్రిస్తాడు. దాని తర్వాత అని అనుకున్నాం డిసెంబర్ 6 నుంచి, అండ్ జనవరి 22 వరకు అక్కడే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, మిథునంలోకి వెళ్ళిపోతాడు. సో ఈ టైం అంతా కూడా, కాకపోతే ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కుజుడి యొక్క సంవత్సరం, క్రోధినామ సంవత్సరం, మంగళుడితో స్టార్ట్ అయింది కాబట్టి ఆయన నీచ పొందినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ భూములు, గృహ నిర్మాణ సంబంధించినటువంటిది, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్, కొత్త కొత్త సబ్జెక్ట్స్ అవి ట్యూషన్స్ కనో లేకపోతే ఆన్లైన్లో మనీ కట్టి ఆ సబ్జెక్ట్స్ తీసుకోవడమో కొన్ని చేస్తూ ఉంటారు డిఫరెంట్గా. అటువంటి విషయాల్లో మరియు తల్లిగారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కుజుడు నీచిపడినందుకు. మరి అదే కుజుడు వక్రించి శనిని కూడా చూస్తాడు. ఎక్కడ ఉంటాడు శని? 11వ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్. సో వ్యాపార సంబంధించిన ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు, లేనట్లయితే ఒక్కోసారి చూడండి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటారు సరదాగా అందరూ కలిసి, అలాంటిది ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు, అందులో ముఖ్యంగా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే జలరాశుల్లో ఉన్నటువంటి కుజుడు వీక్షించి చూస్తున్నాడు. ఎప్పుడైనా ఈ పాపగ్రహాలు జలరాశుల్లో ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాయి. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం 10 నెలల క్రితం, రాహువు జలరాశుల్లోకి వస్తున్నాడు, జల ప్రళయాలు వస్తాయని. ఎందుకంటే జలరాశుల్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఇక్కడ మంచి కూడా అన్నారు కదా, ఏమిటంటే ఆ మంచి ఏమైనా ఉంటుందా అంటే, ఇక్కడ రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి సంచరిస్తాడో, అంటే పర్టికులర్గా ఈ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 సమయంలో, గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 మధ్యలో రవి తులలోనే ఉంటాడు. ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడు రవి, ఆ సమయంలో ఈ కుజుడి యొక్క దృష్టి రవి మీద పడ్డందుకు పార్ట్నర్స్ వల్ల కానీ లేకపోతే జీవిత భాగస్వామి వల్ల కానీ ఒక గొడవలాగా జరిగి మళ్ళీ అది మంచిగా, అంటే కొంత స్ట్రెస్ ఉంటుంది ఆ పార్ట్నర్స్ బిజినెస్లు, అండ్ అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాలు. ఒక్కోసారి చూడండి, అమ్మో సంతానం ఇంకా కలగరన్నారండి కానీ ఏంటో లక్కీగా అయింది అంటూ ఉంటాం. లేదా రాజకీయ సంబంధించిన, ఎందుకంటే పంచమాధిపతి నీచభంగ రాజ్యంలోకి వెళ్ళాడు అక్కడ. కాబట్టి మేషం వారికి సడన్గా ఏదో ఒక, అంటే ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత రావడం వల్ల మీరు దాని ద్వారా మీరు హైలైట్ అవ్వడము, మేషం వారు పర్టికులర్గా ఇట్లాంటివి చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ పంచమం ఈ సంతానాన్ని, ఫ్రెండ్స్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క ప్లానింగ్ని, మరియు అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో సడన్గా ఒక మిరాకిల్ లాగా జరిగేటువంటి యోగాన్ని ఇస్తాడు అక్కడ రవి. కాబట్టి ఈ జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి. మరి రెమెడీ ఏం చేసుకోవాలి? కుజుడు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, వీలైతే రవిగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి, గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక మనము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా తెలుసుకుందాం.